అండి మా ఇంట్లో క్యారెట్లు దోసకాయ అలాగే క్యాప్సికం ఈ మూడు అయితే కూరగాయల లిస్ట్ లో ఉంటాయి. ఏంటి కూర వండుతావా అక్క అంటారా? అస్సలు ఉండను ఈ మూడిటితో. క్యారెట్స్ అయితే మా వాడు కూర వండినా తినడు, అదే ఫ్రై చేసినా తినడు, హల్వా చేసినా తినడండి. సో బుడ్డోడికి అయితే క్యారెట్ పెట్టడం ఇంపార్టెంట్ కదా పిల్లలకి. వాడు ఇలా పచ్చిగా అయితే తినేస్తాడనమాట. ఇంకా వాడు స్నాక్స్ బాక్స్ లో క్యారెట్ దోసకాయ అయితే కట్ చేసి సలాడ్ లాగా పెట్టేస్తా. ఇక క్యాప్సికం అంటారా, ఏ ఫ్రైడ్ రైస్ లోకి వాటిలోకి వాడడానికి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటా. ఈ రేట్లో వచ్చేసి క్యారెట్ 50 రూపాయలు అండి, హాఫ్ కేజీ. అలాగే దోసకాయ కూడా కేజీ 50, క్యాప్సికం కూడా అంతే రేటు ఉన్నాయన్నమాట. సో నేను రెండు హాఫ్ కేజీ 25 రూపాయలకి 50 రూపాయలకి అయితే తీసేసుకున్నాను. సో నేనైతే మాత్రము కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ని వీడియో తీయమన్నానండి. ఆయన అయితే అಷ್ಟು వంకర్లోకి తిప్పేశారనమాట. అయితే ఇంట్లో ఉన్న ఒక 3-4 కవర్స్ అయితే తీసుకెళ్ళాను. మళ్ళీ ఇంటికి వచ్చి సర్దుకోవడం ఎందుకులేని ఆ 3 కవర్లో 3 రకాలు అయితే నింపుకున్నా. ఇంకెక్కువ కవర్స్ లేవులే అని తీసుకెళ్ళలేదు. మీ దగ్గర కవర్స్ ఉంటే మాత్రం తీసుకెళ్ళండి. సో మనం ఇంట్లో ఉన్న రీయూజ్ చేసుకున్న వాళ్ళం కూడా అవుతాం అనమాట. ఇంతే వీడియో.